హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఇష్టసఖి. ఈరోజు ఇష్టసఖి కార్యక్రమంలో మనం దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్లో ఉన్న గౌతమ్ నగర్లో ఉన్న ప్రజ్ఞా శారీస్లో ఉన్నాం. మరి ఈరోజు మనతో పాటు ప్రజ్ఞా శారీస్ ప్రొప్రైటర్ అర్ణ గారు ఉన్నారు. ఎలాంటి శారీస్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ అర్ణ గారు, మరి ఈ రోజు ఎలాంటి శారీస్ చూపించబోతున్నారు? మనం పట్టు డిజైనర్ శారీస్ రెండిట్లలో డిఫరెంట్ పైసెస్ చూడబోతున్నాం. ఓకే, పట్టు అండ్ డిజైనర్ శారీస్, అది కూడా కొంచెం యూనిక్ గా చూడబోతున్నాం. సో ఫస్ట్ ఏ శారీ చూస్తున్నాం? ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ శారీ వస్తుందండి. బోర్డర్స్ చూసినట్లయితే మళ్ళీ మనకి ప్యారెట్ గ్రీన్ బోర్డర్స్ తీసుకున్నారు. పై బోర్డర్ అంతా కూడా మనకు ప్యారెట్ గ్రీన్ లో వచ్చేసి మళ్ళీ మనకు గోల్డెన్ బోర్డర్ ఇచ్చారనమాట. బోర్డర్స్ లో కూడా మనకు 2 వేరియేషన్స్ లో ఇచ్చారు. మిడిల్ అంతా కూడా మనకు ఆరెంజ్ కలర్ తోటి ఇచ్చి అక్కడ నుంచి మనకు నీ లెంత్ నుంచి మనకు డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నారనమాట. ఇదంతా కూడా గోల్డెన్ అనేది ఇచ్చేసి గోల్డెన్ కూడా మనకి ఏంటంటే ఒక ఆర్చ్ స్టైల్లో డిజైన్ తీసుకున్నారు. మధ్యలో అంతా కూడా ఏంటంటే మనకు ప్యారెట్ గ్రీన్ అండ్ స్కై బ్లూ కలర్స్ తోటి మనకు చిన్న ఫ్లవర్ డిజైన్ అనేది కంటిన్యూలో ఇచ్చారు. లోటస్ ఫ్లవర్స్ ఇచ్చారు. పైన ఏదైతే మనం బార్డర్ చూసామో గ్రీన్ కలర్ అండ్ గోల్డెన్ కలర్ బార్డర్స్ తోటి సేమ్ మనకి ఎగ్జాక్ట్ అదే బార్డర్ ఇచ్చారనమాట. కలర్ మొత్తం కూడా అలాగే ఉంటుంది. అవునండి, మనకు పళ్ళలో కూడా ఏంటంటే మనకు ప్యారెట్ గ్రీన్ ఇచ్చేసారనమాట. బార్డర్ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ వచ్చింది కదా. ప్యారెట్ గ్రీన్ తోటి మనకు సన్న క్రాస్ లైన్స్ లాగా ఇచ్చేసి దాంతో కూడా మనకు లీఫ్ వర్క్ ఇచ్చారు. సో ఇలా గోల్డ్ జరీతో మనకి కంప్లీట్ కంటిన్యూగా ఉంటుంది. ఓకే, అండ్ శారీ కూడా చాలా శారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్ వస్తుంది. డిజైన్ కూడా చాలా మనకు డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నారనమాట. బ్లౌజ్ కూడా చాలా బాగుంది. దీనికి మనకు ప్యారెట్ గ్రీన్ బ్లౌజ్ ఇచ్చేసారు. కాంట్రాస్ట్ బోర్డర్స్ కూడా మనకు 2 సైడ్స్ అదే బోర్డర్ కంటిన్యూ చేశారు. సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకు 4900 పడుతుంది. 4900. అండ్ ఇందులో కలర్స్ కలర్స్ కూడా మనకు 4-5 కలర్స్ వస్తాయి. అన్ని డార్క్ కలర్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ శారీ చూద్దామండి. సో నెక్స్ట్ మనకు అరుంధతి పట్టులోనే వస్తుందండి. లెమన్ ఎల్లో విత్ పింక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. బోర్డర్ చూసినట్లయితే మనకి పింక్ కలర్ ఎల్లో కాంబినేషన్ లో ఇచ్చారన్నమాట. 2 షేడ్స్ లో మనకు బోర్డర్ ఇచ్చారు. అక్కడ నుంచి మళ్ళీ మనకు గోల్డెన్ అనేది ఇచ్చేసి దీంట్లో కూడా ఏంటంటే మనకు చిన్న చెక్స్ స్టైల్లోనే మనకు క్రాస్ డిజైన్ స్టైల్లో ఇచ్చారనమాట. పింక్ మీద అంతా కూడా మనకు టెంపుల్ లాగా యాడ్ అవుతూ వచ్చాయి. ఓకే, సేమ్ మనకి సారీ అంతా కూడా ఇలానే వచ్చేస్తుంది. సారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది, ఇలానే వచ్చేస్తుంది. బోర్డర్స్ చూసినట్లయితే కింద వచ్చేసి మనకు పింక్ కలర్ బోర్డర్ ఇచ్చారు కదా. 2 షేడ్స్ తోటి ఎల్లో పింక్ కలర్ కాంబినేషన్ తోటి. అదే విధంగా దాని నుంచి మళ్ళీ మనకు గోల్డెన్ అనేది ఇచ్చారు. ఇదంతా కూడా మనకు పికాక్స్ ఇచ్చారనమాట. ఏంటంటే ఆల్టర్నేట్ గా ఇచ్చారు. మనకు అంతా కూడా సిల్వర్ మీద అంతా కూడా పికాక్స్ ఇచ్చేసి దాని నుంచి కూడా మనకి ఏంటంటే అక్కడక్కడ బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. దానిపై నుంచి మళ్ళీ మనకు పింక్ కలర్ తోటి చిన్న లైన్ లాగా గ్రీన్ కలర్ అవుట్లైన్ వచ్చేసింది. సేమ్ మనకి సారీ అంతా ఇలానే కంటిన్యూ, సారీ అంతా కూడా ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా పళ్ళు కూడా చాలా హెవీగా ఇచ్చారు దీనికి. సో కంప్లీట్ కాంట్రాస్ట్ పింక్ తీసుకున్నారు. అవునండి, దాంట్లో కూడా ఏంటంటే మనకు డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నారు. బోర్డర్ లో ఇచ్చారు కదా పికాక్స్, అదే పికాక్స్ తోటి మనకు ప్యారెట్ డిజైన్ లో స్టైల్లో తీసుకున్నారు. ఇటు అటు సైడ్ లో ఎల్లో కలర్ కాంబినేషన్ లో ఇచ్చేసి మొత్తం అంతా కూడా డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నారు. మధ్యలో ఏంటంటే మనకు గోల్డెన్ వేవ్ అనేది ఇచ్చారనమాట. మొత్తం అంతా కూడా ఫిల్ చేసుకున్నారు. సో శారీకి ముఖ్యంగా కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. బ్లౌజ్ కూడా మనకు పింక్ కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఎందుకంటే పళ్ళు అంతా కూడా మనకు పింక్ కలర్ తీసుకున్నారు కాబట్టి మనకు పింక్ కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది. అండ్ దీనిలో మనకి ఏమైనా చాయిసెస్ ఉంటాయి, కలర్ చాయిస్ కానీ? ఇందులో కూడా మనకి కలర్స్ చాలానే వస్తూ ఉంటాయండి. దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజన్ ఉంది. 3900కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే, సో 3900కి ఈ సారీ అవైలబిలిటీ ఉంది. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ దగ్గర గౌతమ్ నగర్లో ఉన్న ప్రజ్ఞా శారీస్లో అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడే కాదు, కూకట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ దగ్గర కూడా ప్రజ్ఞా శారీస్ ఉంది. సో ఈ 2 బ్రాంచెస్లో కూడా మీరు ఏవైతే శారీస్ చూస్తున్నారో ఈ శారీస్ అన్ని కూడా 2 బ్రాంచెస్లో అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ శారీ చూద్దామండి. ఇది వచ్చేసి మనకు క్రీమ్ కలర్ శారీ వస్తుందండి. కోరా సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అనమాట. పై బార్డర్ అంతా చూసినట్లయితే మనకు గోల్డెన్ లోనే మనకు చిన్న లైన్స్ లాగా బార్డర్ ఇచ్చేసారు. మిడిల్ అంతా మనకు పల్ వర్క్ ఇచ్చారనమాట. వర్క్ నీ లెంత్ నుంచి మళ్ళీ మనకు వర్క్ అనేది డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నారు. ఏంటంటే మొత్తం అంతా కూడా ప్యారెట్స్ ఇచ్చారు. ప్యారెట్స్ నుంచి కూడా మనకు ఒక ప్యారెట్ మనకు ట్రీస్ మీద డిజైన్ చేసినట్లుగా డిఫరెంట్ గా మనకు టర్న్ అవుతున్నట్టు డిజైన్ తీసుకున్నారు. దాని మధ్యలో అంతా కూడా మనకు ఫ్లవర్ వర్క్ కూడా ఇచ్చారనమాట. ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ వర్క్ ఇచ్చారు. ఇదంతా కూడా ప్యారెట్స్ కి ఏంటంటే మనకు ప్యారెట్ గ్రీన్ ఆరెంజ్ రెడ్ కలర్ కాంబినేషన్ తోటి ఇచ్చారనమాట. ప్యారెట్ గ్రీన్ కి బోర్డర్ చూసినట్లయితే కడ్డీ బోర్డర్ లోనే మనకు లైన్స్ ఇచ్చేసారనమాట మొత్తం. సో క్రీమ్ కలర్ మీద కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా హైలైట్ గా కనిపిస్తుంది.
అండ్ ఈ పర్ల్ వర్క్ అన్నది కూడా చాలా హైలైట్ చాలా బాగా అయింది. నడుస్తుంది. సో మనకి ఆ కింద బార్డర్ డిజైన్ కానీ ఈ పర్ల్ వర్క్ కానీ మొత్తం అంతా కంటిన్యూ అవుతూ వస్తుందండి. బ్లౌజ్ చూసినట్లయితే మళ్ళీ మనకు క్రీమ్ కలర్ బ్లౌజ్ ఇచ్చేస్తారనమాట ప్లెయిన్ గా. సో ప్లెయిన్ గా మనకి క్రీమ్ కలర్ బ్లౌజ్ ఇచ్చేసి బోర్డర్స్ కి వచ్చి ఈ సారీలో వచ్చిన బోర్డర్స్ కంటిన్యూ అవుతాయి అనమాట. ఓకే. అండ్ ఇందులో కలర్ వేరియేషన్స్ ఉన్నాయా? ఇందులో కూడా మనకి 6-7 కలర్స్ ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకి చాలా రీజన్ ఉంది. 1850కే మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓకే. సో 1850 రూపీస్కి శారీ అవైలబిలిటీ ఉంది. వ్యూవర్స్ చూస్తున్నారు కదా, ఈ శారీస్ అన్నీ కూడా మనకి దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ గౌతమ్ నగర్లో ఉన్న ప్రజ్ఞా శారీస్లో అవైలబిలిటీ ఉంటుంది. అండ్ ఇక్కడే కాకుండా కూకట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ఫ్రెష్ దగ్గర కూడా ప్రజ్ఞా శారీస్ ఉంది. సో ఈ 2 బ్రాంచెస్లో కూడా ఏదైతే శారీస్ చూస్తున్నామో ఈ శారీస్ అన్ని విత్ కలర్స్ అవైలబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ శారీ చూసేద్దామా? ఇది వచ్చేసి మనకు కంచి కళాక్షేత్ర పట్టు వస్తుందండి. బోర్డర్లు అంతా కూడా మనకు కళాక్షేత్ర డిజైన్స్ తీసుకున్నారనమాట. బోర్డర్ పైనుంచి అంతా మనకు పర్పుల్ కలర్ తోటి మనకు అవుట్లైన్ అంతా కూడా మనకు పర్పుల్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇట్లా ఆల్టర్నేట్ గా ఇచ్చారు. దీంట్లో కూడా చూసినట్లయితే మళ్ళీ గోల్డెన్ బార్డర్ ఇచ్చేసి ఈ బార్డర్ లో కూడా అంతా పికాక్ డిజైన్ తీసుకున్నారు అనమాట. డిఫరెంట్ పికాక్ డిజైన్స్ లో అంతా కూడా మనకు ఒకటి వచ్చి సిల్వర్ ఇచ్చారు హాఫ్ వరకు, హాఫ్ నుంచి గోల్డ్ ఇచ్చారు. ఇలా వచ్చేసి మళ్ళీ మనకు గోల్డ్ హాఫ్ సిల్వర్ హాఫ్ అండ్ అలాగే మనకు ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ స్టైల్లో వచ్చేసాయి. బార్డర్ లో కూడా మనకు చాలా డిఫరెంట్ గా వస్తుంది. సో చాలా హెవీ బార్డర్ హెవీగా వస్తుంది అనమాట. అండ్ మిడిల్ పార్ట్ చూసుకున్నట్టు మిడిల్ అంతా కూడా మనకు పింక్ కలర్ తోటి చిన్న చిన్న లీఫ్ డిజైన్ స్టైల్ ఇచ్చారు. ఇందులో కూడా ఏంటంటే మనకు గోల్డెన్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు లీఫ్ డిజైన్. సేమ్ మనం ఎగ్జాక్ట్ కింద ఏదైతే పైన ఏదైతే బార్డర్ చూసామో అలానే మనకు కింద కూడా సేమ్ అలానే వచ్చేస్తుంది అనమాట బార్డర్. ఓకే. సో సారీ మొత్తం కూడా ఇలానే వచ్చేస్తుందండి కంటిన్యూగా. అండ్ పళ్ళు చూసేద్దాం. పళ్ళల్లో కూడా మనకు పికాక్స్ 2 పికాక్స్ తీసుకున్నారండి. పికాక్స్ కూడా మనకు పురు విప్పినట్టు డిజైన్ చేశారనమాట. దాని నుంచి మనకు 2 పికాక్స్ నుంచి గ్యాప్ లో కూడా మనకి ఏంటంటే ఫ్లవర్ డిజైన్ అనేది తీసుకున్నారు ఒక బొకే స్టైల్లో. ఇక్కడ ఎండింగ్ లో కూడా ఏంటంటే మనకు ఒక ట్రీస్ లాగా డిజైన్ ఇచ్చేసారనమాట. సిల్వర్ తో వర్క్ చేసుకుని దానిపై నుంచి మనకు బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే ఆల్టర్నేట్ కలర్స్ తోటి వచ్చింది పళ్ళు. ఓకే. సో పళ్ళు మాత్రం చాలా హెవీగా అండ్ రిచ్ గా ఉంది. అండ్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ మనకి ఏంటంటే పింక్ ఆరెంజ్ కాంబినేషన్ తోటి ఇచ్చారనమాట బ్లౌజ్ కలర్ తోటి. సో ఇది నిజంగా డిఫరెంట్, చాలా యూనిక్ గా ఉంది. ఇది ఈ సారీ ఇందులో మనకి డిఫరెంట్ కలర్స్ కానీ వేరియేషన్స్ కానీ ఉంటాయా? ఇవి డిజైనర్ పీసెస్ అండి, ఓన్లీ 1 పీసే ఉంటుంది అన్నమాట. ఓకే. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకు 8500 పడుతుంది. 8500 కి ఈ సారీ అవైలబిలిటీ ఉంది. ఓకే వ్యూయర్స్ చూస్తున్నారు కదా, మరి మీరు కూడా ప్రజ్ఞా సారీస్ నుంచి ఒక అందమైన సారీ గెలుచుకోవాలంటే మీరు చేయాల్సిందల్లా నేను చూపించబోయే శారీకి కరెక్ట్ రేట్ గెస్ట్ చేస్తే చాలు. మీరు కూడా సారీ ఇది వచ్చేసి మనకు బ్లాక్ సారీ తీసుకున్నారండి, బనారస్ ఇక్కత్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకు బార్డర్ చూసినట్లయితే గోల్డెన్ బార్డర్ ఇచ్చారు. దానిపై నుంచి మళ్ళీ మనకు సిల్వర్ తో టెంపుల్ ఇచ్చేసారు. దాని మీద నుంచి కూడా మనకు పింక్ కలర్ తో టెంపుల్ డిజైన్, అంటే ఆల్ 3 సైడ్స్ మనకు డిఫరెంట్ స్టైల్లో అనేది బార్డర్ లో తీసుకున్నారు అనమాట. మధ్యలో అంతా కూడా మనకు ఇక్కత్ డిజైన్ అనేది కంటిన్యూ ఇచ్చారు. ఒకటి వచ్చేసి మనకి రెడ్ కలర్, ఎల్లో కలర్, క్రీమ్ కలర్ ఆల్టర్నేట్ గా మనకి కలర్స్ ఇచ్చారు. అంతా కూడా మనకి ఇక్కత్ డిజైన్ వస్తాయి అనమాట. 2 డిజైన్స్ అనేది డిఫరెంట్ గా మనకి ఇక్కత్ స్టైల్లోనే ఇచ్చారు. ఓకే. బోర్డర్ చూసినట్లయితే కూడా మనకు కింద పై బోర్డర్ అలా చూస్తాం కదా, కింద బోర్డర్ మళ్ళీ మనకు డిఫరెంట్ స్టైల్లోనే ఇచ్చారనమాట. గోల్డెన్ బోర్డర్ ఇచ్చేసి దానిపై నుంచి మనకి అంతా కూడా డైమండ్ షేప్లో అంతా కూడా మనకు సిల్వర్ తోటి ఇచ్చారు. దాని నుంచి కూడా మనకి ఏంటంటే టెంపుల్స్ అనేది పింక్ కలర్ ఇటు టెంపుల్ యాడ్ చేస్తూ ఎంటర్ అయింది అనమాట బోర్డర్ మీద అంతా కూడా. మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ పళ్ళు వచ్చేసి మనకు పింక్ కలర్ పళ్ళు ఇచ్చేసారు. దాని నుంచి అటు సైడ్ ఇటు సైడ్ మనకు గోల్డెన్ అనేది ఇచ్చారనమాట. ఓకే. అండ్ బ్లౌజ్ కూడా చూద్దాం. సో బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు. సేమ్ మనకు ప్లెయిన్ ఇచ్చేసి హ్యాండ్స్ కి బోర్డర్ వచ్చేసి మనకి 2 సైడ్స్ ఇచ్చారు. ఎలా కావాలన్నా కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ దీని మీద మనం ఇక్కడ ఉన్న కలర్స్ తో డిజైన్ చేపించుకున్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 2200 పడుతుందండి. ఓకే. సో 2200 కి సారీ అయితే అవైలబిలిటీ ఉంది. ఇందులో కలర్ కాంబినేషన్ కూడా కలర్స్ మనకి 4-5 కలర్స్ వస్తాయి అన్నమాట. ఓకే అండి, వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ గౌతమ్ నగర్ లో ఉన్న ప్రజ్ఞా సారీస్ లో అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడే కాదు, కూకట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ దగ్గర కూడా ప్రజ్ఞా సారీస్ ఉంది. సో ఈ 2 బ్రాంచెస్ లో కూడా ఇక్కడ చూపిస్తున్న సారీస్ అన్ని కూడా అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఇది వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్లో తీసుకున్నారండి సారీ. బార్డర్ అంతా కూడా మనం చూసినట్లయితే గోల్డెన్ బార్డర్ ఇచ్చేసి దాని నుంచి కూడా మనకి ఏంటంటే గోల్డెన్ అనేది ఒక లైన్ వచ్చేసి మనకి స్ట్రైప్స్ లాగా ఇచ్చారు, మళ్ళీ ఇంకో లైన్ వచ్చేసి జూట్ లైన్ ఇచ్చారు. ఇలా ఆల్టర్నేట్ గా వచ్చింది. బోర్డర్ శారీలో అంతా కూడా మనకు ట్రయాంగిల్స్ డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నారు. డిజైన్ కూడా మనకు డిఫరెంట్ గా అది కూడా స్టాండ్ లైన్ లాగా డిజైన్ తీసుకున్నారు. కింద కూడా మనకి కంటిన్యూస్ ఒకేలా లేకుండా అప్ అండ్ డౌన్ తీసుకున్నారు అనమాట. పైన మనం ఏదైతే బార్డర్ చూసామో ఎగ్జాక్ట్ అదే బార్డర్ మనకి కొంచెం బ్రాడ్
లో ఇచ్చారనమాట. కింద వచ్చేటప్పటికి గోల్డెన్ బార్డర్ ఇచ్చి దానిపై నుంచి స్ట్రైప్స్ అనేది ఇచ్చారు. స్ట్రైప్స్ ఇచ్చారు, ఒకటి జూట్ అండ్ ఒకటి థ్రెడ్ బార్డర్ ఇచ్చారు. సో శారీ మొత్తం కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతూ వస్తుందండి, ఇలానే వచ్చేస్తుంది కంటిన్యూగా. ఓకే, అండ్ పళ్ళు చూద్దాం. పళ్ళలో కూడా ఏంటంటే మనకు బోర్డర్లో ఇచ్చారు కదా స్ట్రైప్స్ లైన్స్, అలానే కంటిన్యూలో మనకు పళ్ళలో కూడా ఇచ్చేసారు అనమాట. ఒకటి జూట్ ఒకటి జరీ ఇట్లా ఆల్టర్నేట్ తోటి. ఓకే, సో శారీ మొత్తం కూడా కలర్ అండ్ దాని మీద జరీ వర్క్ రావడంతో చాలా హైలైట్ అయింది. ఈ వర్క్ కూడా మనకి చాలా దగ్గర వస్తూ ఉంటుంది. ఓకే, సో శారీ మొత్తం కూడా మనం చూస్తున్నాం అంతా కూడా చాలా దగ్గర బుటీస్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ సేమ్ ప్లెయిన్ ఇచ్చేసి హ్యాండ్స్ కి అంతా కూడా మనకు సేమ్ డిజైన్ అన్నది కంటిన్యూ అవుతుంది. అండ్ ఇందులో మనకి కలర్ వేరియేషన్స్ ఏమైనా ఉంటాయా? ఇందులో కూడా మనకి కలర్ చాయిస్ ఉంటుందండి. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మన 2300 పడుతుంది. ఓకే, సో 2300కి డిజైనర్ శారీ అయితే అవైలబిలిటీ ఉంది. అండ్ మనం కొరియర్ సర్వీస్ కూడా చేయగలం కదా? అవునండి, సారీ మనకి నచ్చినప్పుడు అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్న వాళ్ళకందరూ కూడా కొరియర్ చేస్తాం. సో ఏ శారీ నచ్చినా కూడా మన అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నా కూడా ప్రజ్ఞా శారీస్ నుంచి మనకి కొరియర్ అవైలబిలిటీ కూడా ఉంది. మన నెక్స్ట్ శారీ చూద్దామండి. ఇది వచ్చేసి మంచి డిజైనర్ వేర్ శారీ కదా, డిజైనర్ వేర్ అండి. జార్జెట్ ఫ్యాబ్రిక్ తీసుకుంటారు. ఇది కూడా ఏంటంటే మనకి జరీ జార్జెట్ వస్తుంది అనమాట. దీన్ని చూసినట్లయితే బార్డర్ మీద అంతా కూడా మనకు పర్పుల్ కలర్ తోటి ఇచ్చారు. ఇది కూడా ఏంటంటే మనకు వెల్వెట్ క్లాత్ ఇచ్చారు అనమాట. దాని నుంచి మళ్ళీ మనకు ప్యాచ్ వర్క్ ఇచ్చారు, గోల్డెన్ ప్యాచ్ వర్క్ ఇచ్చేసి దీంట్లో కూడా మనకు మిర్రర్ వర్క్ ఇచ్చారు, మళ్ళీ స్టోన్ వర్క్ ఇచ్చారు అనమాట. చాలా హైలైట్ చేశారు బార్డర్ అంతా. మిడిల్ లో చూసినట్లయితే మనకి ఇది హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అనమాట. హాఫ్ వరకు మనకు ప్యారెట్ గ్రీన్ తీసుకున్నారు. ఇదంతా కూడా మనకి ఏంటంటే షెల్ఫ్ థ్రెడ్ వర్క్ ఇచ్చేసి అక్కడక్కడ మనకు చిన్న ఫ్లవర్ తోటి మనకు గోల్డెన్ ఫ్లవర్స్ ఇచ్చారు అనమాట. అండ్ దాని మీద స్టోన్ వర్క్ కూడా చేశారు అనమాట. సో ఇదంతా కూడా ఆ వర్క్ వల్ల చాలా హెవీగా కనిపిస్తుంది. ఓకే, అండ్ మనకి పళ్ళు అనేది డిజైనర్ శారీ కాబట్టి మనకు ఫ్రిల్స్ లో అంతా కూడా ఇదే ఫ్యాబ్రిక్ అనేది యూస్ చేస్తారు అనమాట, బ్లూ కలర్ తోటి. అదే విధంగా మనకు పళ్ళులో ఇచ్చేసారు. కొంచెం మనకు బ్రాడ్ సైజ్ లోనే ఫ్లవర్స్ తీసుకొని అండ్ ఈ బార్డర్ మనకి 3 sides కంటిన్యూ అవుతుంది అనమాట. అండ్ ఇంకా ఫ్రిల్స్ పార్ట్ చూద్దాం. ఫ్రిల్స్ లో పళ్ళులో మనకి ఏదైతే కొంచెం కలర్ ఇచ్చారో పర్పుల్ కలర్, అదే కలర్ తో మనకి కలర్ తోటి మనకి ఫ్రిల్స్ అంతా కూడా ఇదే కలర్ వచ్చేస్తుంది అనమాట. చిన్న మ్యాంగో మోటివ్. మనకి షిమ్మర్. అవునండి, షిమ్మర్ క్లాత్. ఓకే, సో షిమ్మర్ మీద మనకి చిన్న మ్యాంగో బుటీస్ తో చాలా హెవీగా గోల్డెన్ ఇచ్చేసి హెవీగా డిజైన్ ఇచ్చారు అనమాట. ఓకే, సో ప్యారెట్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మనకి బ్లౌజ్ కూడా ఏంటంటే మనకు ప్లెయిన్ వచ్చేస్తుంది. సేమ్ మనకు బార్డర్ అనేది హ్యాండ్స్ కి ఇచ్చేసారు అనమాట. శారీలో వచ్చిన బార్డర్ 2 sides కి. ఓకే, సో ఇవి డిజైనర్ పీసెస్ కాబట్టి కలెక్షన్ అంతా కూడా చాలా యూనిక్ గా సింగిల్ పీస్ ఉంటుంది. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 3600 పడుతుందండి. ఓకే, 3600 కి ఈ శారీ అయితే అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ శారీ చూద్దామండి. ఇది వచ్చేసి కూడా మనకి పార్టీ వేర్ డిజైన్ వేర్ ఇచ్చారనమాట. ఇది కూడా ఏంటంటే మనకు బనారస్ జార్జెట్ ఇచ్చారు హాఫ్ నుంచి. ఓకే, పై బార్డర్ చూసినట్లయితే గోల్డెన్ బార్డర్ ఇచ్చి మళ్ళీ మనకు మిర్రర్ అనేది ఇచ్చారు. దీంట్లో కూడా మొత్తం గుట్టపతి డిజైన్ అనేది తీసుకున్నారనమాట. బార్డర్ పైన అంతా కూడా మనకు గుట్టపతి వర్క్ వచ్చింది, గోల్డెన్ వర్క్ అంతా కూడా. దీని మధ్యలో చూసినట్లయితే హనీబీ స్టోన్స్ అనేది కూడా కంటిన్యూగా ఇచ్చేసారు. ఇటు సైడ్ వచ్చేసి మళ్ళీ మనకు పల్ వర్క్ అనేది కూడా పాచ్ అనేది యాడ్ అవుతుంది. అవుట్ లైన్ అంతా కూడా అలానే వచ్చింది అనమాట. మధ్యలో చూసినట్లయితే చిన్న డ్రాప్ డిజైన్ అంతా కూడా మనకు గోల్డెన్ అనేది ఇచ్చేసి అక్కడ కూడా మనకు చిన్న గోల్డ్ వర్క్ తోటి స్టోన్ వర్క్ చేశారు. మిడిల్ అంతా కూడా మనకి ఏంటంటే మ్యాంగో మోటీ ఇచ్చారనమాట. చిన్న మ్యాంగో డిజైన్ అనేది కంటిన్యూలో వచ్చేసింది. దానిపైన కూడా స్టోన్ వర్క్ ఇచ్చేసారనమాట. ఆల్ 3 sides మనకి ఇదే బోర్డర్ కంటిన్యూలో వచ్చేస్తుందండి. ఓకే, ఆల్ 3 sides మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అండ్ ఇదంతా కూడా మనకి షోల్డర్ వర్క్ ఇస్తారు. సో ఇంకా ఫ్రిల్స్ పార్ట్ కి వచ్చినప్పటికైతే మనకు మంచిగా కలి వర్క్ అనేది కూడా డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నారు. ఆరెంజ్ కలర్ మీద అంతా కూడా నెట్ ఇచ్చేసి ఇదంతా కూడా కలి వర్క్ ఇచ్చారనమాట. మొత్తం అంతా కూడా మనకు స్ట్రైప్స్ లైన్స్ లాగా డిజైన్ తీసుకుంటారు. ఇది కూడా మనకు డిఫరెంట్ స్టైల్లో డిజైన్ సిల్వర్ అండ్ ఆరెంజ్ కలర్ తోనే మనకి కంప్లీట్ హెవీ డిజైన్ తీసుకున్నారు. దీని నుంచి కూడా మనకు ఆర్చ్ స్టైల్లో మనకు పీచ్ కలర్ అదే ఆరెంజ్ కలర్ మీద అంతా కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చేస్తారు, మరి గోల్డెన్ వర్క్ ఇచ్చారు. ఇలా మనకు బోర్డర్ మీద నుంచి కూడా మనకు డిఫరెంట్ గా 3-4 డిజైన్స్ అనేది కంటిన్యూలో ఇచ్చారు. ఓకే, సో ఫ్రిల్స్ పార్ట్ అంతా కూడా ఇదే కాంబినేషన్ తో ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేసి మనకు గోల్డెన్ బ్లౌజ్ వస్తుంది అనమాట. ఓకే, సో బ్లౌజ్ అంతా కూడా మనకి ఇది సిల్వర్ టైప్ ఇచ్చారు కదండి, సిల్వర్ గోల్డ్ కాంబినేషన్ లో ఇచ్చారు. బోర్డర్ చూసినట్లయితే సారీలో వచ్చిన బోర్డర్ కంటిన్యూలో వస్తుంది. ఓకే, సో సారీ మొత్తం కూడా చక్కగా హెవీ డిజైన్, ఒక స్టోన్ డిజైన్ అంతా కూడా రిచ్ గా ఉంటుంది. చాలా హెవీగా మంచి డిజైన్ పీస్, చాలా బాగుంటుంది పీస్. అవును. అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 4500 పడుతుందండి. 4500. అండ్ ఈ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా చూడడానికి చాలా బాగుంది, కడితే ఇంకా బాగుంటుందేమో. సో ఒకసారి కట్టి చూద్దామండి.
వ్యూయర్స్ చూసాం కదా, ఈ డిజైనర్ శారీ చూసాం అండ్ కట్టి చూస్తే కూడా చాలా బాగుంది. ముఖ్యంగా పింక్ అండ్ ఆరెంజ్ కలర్లో మనకి ఒక యూనిక్ స్టైల్ అండ్ యూనిక్ కలర్ కాంబినేషన్స్తో ఇది డిజైన్ చేశారు. సో మనం పై బార్డర్ చూసినట్టయితే పైన అంతా కూడా పైపింగ్ మనకి బీడ్స్తో ఇచ్చారు అవుట్లైన్ అంతా కూడా. అండ్ దాని కింద మనకి చిన్నగా పింక్ కలర్తో ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ ఇంకా బార్డర్ చూసుకున్నట్టయితే కంప్లీట్ జెరీ వర్క్తో స్టోన్ వర్క్ అండ్ మిర్రర్ వర్క్తో హైలైట్ చేశారు. సో మనకి బార్డర్ అంతా కూడా కంప్లీట్ షైనీగా ఉంటుంది. అండ్ ఇంకా మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే మంచి పింక్ కలర్ కాంబినేషన్ మీద కంప్లీట్ బుటీస్ తీసుకున్నారు. ఈ బుటీస్ అన్నీ కూడా మనకి గోల్డ్ జెరీతో చేశారు. సో పెద్ద బుటీస్ మీద మనకి ఆల్ ఓవర్ ఈ స్టోన్ వర్క్ అన్నది కంటిన్యూ అవుతుంది. అండ్ బుటీసే కాకుండా మనకి చిన్న చిన్న రౌండ్ వర్క్ కూడా గోల్డ్తోనే ఇచ్చారు. సో మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ బుట్టి, స్టోన్ వర్క్ అండ్ ఈ రౌండ్ చిన్న చిన్న జెరీ వర్క్ కూడా కంప్లీట్ కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా కింద బార్డర్ చూసుకున్నట్టయితే సేమ్ యాస్టీస్ పైన ఏదైతే బార్డర్ ఉందో జెరీ బార్డర్, దాని మీద మిర్రర్ వర్క్, స్టోన్ వర్క్, సో ఇలా కంప్లీట్ హెవీ వర్క్ చేసి ఉంటుంది. అండ్ కింద కూడా మనకి బీడ్స్తో ఫినిషింగ్ ఉంటుంది. అండ్ ఇదంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ వస్తుంది. అండ్ ఇంకా ఫ్రిల్స్ పార్ట్ చూసుకునేసరికి కంప్లీట్ కాంట్రాస్ట్ తీసుకున్నారు. ఆరెంజ్ కలర్ నెట్ మీద మనకి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ వస్తుంది. సో హాఫ్ అంతా ప్లెయిన్ ఉంటుంది అండ్ ఇంకో హాఫ్ చూసుకున్నట్టయితే చాలా హెవీ డిజైన్ తీసుకున్నారు. మొత్తం అంతా కూడా సిల్వర్ అండ్ గోల్డ్ కలర్తో జెరీ వర్క్ చేశారు. దాని లోపల కూడా మనకి సెల్ఫ్ కలర్ థ్రెడ్తోనే కంప్లీట్ ఫిల్లింగ్ ఇచ్చారు. అండ్ దాని లోపల కూడా మనకి కంప్లీట్ ఈ స్టోన్ అనేది ఫిల్లింగ్ ఇచ్చారు. సో ఇలాగా మనకి హాఫ్ కంప్లీట్ మొత్తం కూడా ఈ హెవీ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా బార్డర్ చూసుకున్నట్టయితే పైన ఏదైతే బార్డర్ ఉందో అదే బార్డర్ మనకి ఫ్రిల్స్ కింద కూడా కంటిన్యూ అవుతుంది. సో శారీ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది. ఈ డిజైనర్ శారీ కాబట్టి మనకి పళ్ళు అంటూ ఏం సెపరేట్గా ఉండదు. సో ఇదే బార్డర్ మనకి ఇలా 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. అండ్ ఇందులో ఇచ్చిన బ్లౌజ్ మనకి సేమ్ ఈ గోల్డ్ కలర్ టిష్యూ బ్లౌజ్ ఇస్తారు. సో అది వేసుకున్న చాలా బాగుంటుంది, లేదా ఏదైనా డిజైనర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో వచ్చేసి మనకు జార్జెట్ తీసుకుంటారండి. అంతా కూడా మనకు ప్యూర్ జార్జెట్ వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్. పైన అంతా కూడా మనకు గ్రీన్ కలర్ తోటి హాఫ్ వర్క్ ఇచ్చారు. పైన డిజైన్స్ కూడా మనకు డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నారు. గ్రీన్ కలర్ మీద గోల్డెన్ లేస్ ఇచ్చారు. ఇది కూడా ఏంటంటే మనకు గోల్డెన్ వర్క్ తోటే గోటపత్తి డిజైన్ తీసుకున్నారు అనమాట. ఇందులో కూడా మనకు డిఫరెంట్గా 3 rows అనే డిజైన్ డిఫరెంట్ స్టైల్లో బార్డర్స్ ఇచ్చారు. ఓకే, ఇదంతా కూడా మనకు గోటాపత్తి ఫ్యాన్సీ బార్డర్ ఇచ్చి గోల్డెన్ బార్డర్ ఇచ్చారనమాట. ఓకే, సో ఈ బార్డర్ మనకి కింద పైన కంటిన్యూ అవుతుందండి. పల్లోకి ఏంటంటే మళ్ళీ మనకు డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నారు. ఏంటంటే బార్డర్ డిజైన్ హెవీగా తీసుకున్నారు. సో దీనికి వైట్ కాంబినేషన్ తో ఫ్లవర్ తీసుకొని సిల్వర్ తో ఫిల్లింగ్ ఇచ్చారు. సో మనకి షోల్డర్ పార్ట్ అంతా కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఉంటుంది. ఫ్రిల్స్ లో చూసినప్పుడు మరి గాగ్రా స్టైల్ ఇచ్చేస్తారు అనమాట మొత్తం అంతా కూడా. సో కంప్లీట్ మనకి ఇది గాగ్రా స్టైల్ వచ్చేస్తుంది. అక్కడ నుంచి మనకి బార్డర్ కూడా డిఫరెంట్ స్టైల్లో తీసుకుంటారు అనమాట. ఏంటంటే మనం పళ్ళులో ఏదైతే చూసుకున్నామో అదే బార్డర్ అనేది కంటిన్యూలో వస్తుంది. మళ్ళీ గోల్డెన్ బార్డర్ వస్తుంది, ఒకటి గోటాపత్తి బార్డర్ వస్తుంది అనమాట. ఓకే, సో ఇదంతా కూడా మనకి మిగతాది వైట్ తోటి మనకు నెట్ మీద ఇచ్చారండి. ఓకే, నెట్ మీద ఇచ్చేసి మొత్తం అంతా కూడా మనకు ఫ్లవర్ డిజైన్ అనేది కూడా మనకు వైట్ కలర్ తోటి మనకు థ్రెడ్ వర్క్ తీసుకున్నారనమాట. దాని మీద అంతా కూడా సిల్వర్ వర్క్ అక్కడక్కడ టచ్ ఇచ్చారు. ఇట్లా మనకు బాక్స్ స్టైల్ మనకు ఆల్టర్నేట్ గా ఇచ్చేస్తారు. గాగ్రా స్టైల్లో ఇచ్చేసి మళ్ళీ మధ్యలో అంతా కూడా గోటపత్తి బోర్డర్ అనేది యాడ్ చేస్తూ వస్తారనమాట. ఫ్రిల్స్ అంతా మనకి ఇలా కంటిన్యూలో వచ్చేస్తుంది. బ్లౌజ్ కూడా మనకు గోల్డెన్ బ్లౌజ్ ఇచ్చేసారనమాట. హ్యాండ్స్కి సేమ్ మనకు అదే బార్డర్ కంటిన్యూలో వచ్చేస్తుంది. హ్యాండ్స్కి ఓకే 3/4 హ్యాండ్స్కి ఇస్తారు. లేదన్నా కూడా మనం డిజైనర్ ప్యాటర్న్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది కూడా డిజైనర్ పీస్ మనకి యూనిక్ గా ఉంటుంది. ఒకటే పీస్ అవైలబిలిటీ ఉంటుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 4,400. 4,400 కి ఈ శారీ అయితే అవైలబిలిటీ ఉంది. వ్యూయర్స్ చూస్తున్నారు కదా, మరి శారీస్ అన్నీ కూడా మనకి దిల్సుఖ్ నగర్, సాయిబాబా టెంపుల్ రోడ్, గౌతమ్ నగర్లో ఉన్న ప్రజ్ఞా శారీస్లో అవైలబిలిటీ ఉంది. అండ్ ఇక్కడే కాదు, మనకి కూకట్పల్లి వివేకానంద కాలనీ, రిలయన్స్ ఫ్రెష్ దగ్గర కూడా ప్రజ్ఞా శారీస్ ఉంది. సో ఈ 2 బ్రాంచెస్లో కూడా మనం ఏదైతే శారీస్ చూస్తున్నామో ఈ శారీస్ అన్నీ కూడా 2 బ్రాంచెస్లో అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ శారీ చూసేద్దామా. సో నెక్స్ట్ మనకు నెట్టెడ్ శారీ ఇస్తారండి. ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి నెట్టెడ్ వచ్చేస్తుంది. బార్డర్ చూసినట్లయితే బ్లూ కలర్ మీద మనకు వెల్వెట్ బార్డర్ ఇచ్చారు. దానిపై నుంచి మనకు ఫ్యాన్సీ బార్డర్స్ ఇచ్చారనమాట, గోల్డెన్ బార్డర్స్. దాని నుంచి కూడా మనకి ఏంటంటే ఒకటి గోల్డెన్ మనకి థిక్ లైన్ లాగా ఇచ్చారు, ఇంకోటి వచ్చేసి మనకి లైట్ షేడ్ లా ఇచ్చారనమాట. ఇది ఆల్టర్నేట్ మనకు బాక్సెస్ లాగా డిజైన్ తీసుకున్నారు. దానిపైన కూడా కంప్లీట్ మనకి స్టోన్ వర్క్ చేశారనమాట. సో బార్డర్ చాలా హైలైట్ గా హెవీగా చేశారు. మిడిల్ అంతా కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నారు. మొత్తం అంతా క్రీపర్ వర్క్ తీసేసుకుని దాని మధ్యలో అంతా కూడా మనకు గోల్డెన్ వర్క్ తోటి మనకు చిన్న చిన్న మ్యాంగో మోటీ ఇచ్చారనమాట. మొత్తం అంతా కూడా గోల్డెన్ ఇచ్చారు. దాని మధ్యలో అంతా కూడా మనకు స్టోన్ వర్క్ ఇచ్చారు. మన ప్రతి మ్యాంగో మోటీకి అంతా కూడా సర్వెంట్స్ కి స్టోన్ వర్క్ వచ్చేసింది. స్టోన్ వర్క్ అవుట్లైన్ మొత్తం అవుట్లైన్ అంతా వచ్చేసింది. ఇది ఏంటంటే ఆరెంజ్
ఆరెంజ్ కలర్ తో మొత్తం క్రీపర్ వర్క్ కూడా ఇచ్చేసి Self దీంట్లో colour కూడా తోనే. షెల్ఫ్ తోటే మనకు చిన్న చిన్న స్టోన్ వర్క్ ఇచ్చేసారు అనమాట Okay. కంటిన్యూలో. ఇది వచ్చేసి మనకి ఆల్ 3 సైడ్స్ ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుందండి. అండ్ ఈ క్రీపర్ వర్క్ కూడా మనకి షోల్డర్ పార్ట్ మొత్తం కూడా చాలా హెవీగా ఇస్తారు. ఉంటుంది. ఫ్రిల్స్ కి వచ్చినప్పుడు మళ్ళీ మనకి హాఫ్ వర్కే కంటిన్యూలో వస్తుంది. సో వేరియేషన్ తెలియడం కోసం ఫ్రిల్స్ పార్ట్ వచ్చేసరికి మనకి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో ప్లెయిన్ నెట్ అండ్ మనకి క్రీపర్ వర్క్ ఉంటుంది. ఇచ్చారు. సేమ్ మనం పైన ఏదైతే బార్డర్ చూస్తామో ఎగ్జాక్ట్ మనకి కింద కూడా అదే బార్డర్ కంటిన్యూలో వస్తుంది అనమాట. ఓకే, దీనికి బ్లౌజ్ ఇస్తారు. సేమ్ మనకు సాటిన్ పెట్టికోట్ కూడా వచ్చేస్తుంది అనమాట. సో బ్లౌజ్ మనకి సేమ్ సెల్ఫ్ కలర్ ఇస్తారు. కలర్ ఇచ్చేస్తారు. అండ్ హ్యాండ్స్ కూడా డిజైన్ ఉంటుంది. వచ్చేస్తుంది. అండ్ అదే కాకుండా మనకి సాటిన్ పెట్టికోట్ కూడా సాటిన్ పెట్టికోట్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇది మనకి ఇంత హెవీగా సారీ కాస్ట్ కూడా మనకి చాలా రీజన్ ఉందండి. ఇందులో మనకి కలర్స్ కూడా 4-5 కలర్స్. సో ఇందులో కూడా మనకి 4-5 కలర్స్ ఉన్నాయి. ఇంత హెవీగా రిచ్ పార్టీస్ కానివ్వండి చాలా బాగుంటుంది. కాస్ట్ కూడా మనకి చాలా రీజన్ ఉంది. 3200 కి సారీ అవైలబుల్ ఉంది. ఓకే, సో 3200 కి ఈ సారీ అయితే అవైలబిలిటీ ఉంది. అండ్ మనమైతే కొరియర్ సర్వీస్ కూడా చేస్తాం కదా, ఎవరికైనా ఏదైనా సారీ కావాలి అంటే. అవుటేషన్ లో ఉన్న వాళ్ళకి మాక్సిమం సారీస్ చూస్తూ ఉంటారు కదా, వాళ్ళు బుక్ చేసుకున్నా కూడా మనం కొరియర్ చార్జ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్న వాళ్ళు ఏదైనా సారీ నచ్చితే మనకి ప్రజ్ఞ సారీస్ నుంచి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? చూద్దామండి. ఇది వచ్చేసి మనకి రాణి పింక్ కలర్ కాంబినేషన్ లో తీసుకుంటారండి. కలర్ అంతా కూడా మనకి రాణి పింక్ వస్తుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు ప్యూర్ జార్జెట్ వస్తుంది అనమాట. 1/2 మీటర్ వరకు ఇలా వస్తుంది. మనకు హాఫ్ నుంచి మనకి నెటెడ్ తీసుకుంటాం. సో ఇది కూడా లంగావోని స్టైల్ డిజైనర్ సారీ, డిఫరెంట్ స్టైల్ వస్తుంది. బోర్డర్స్ చూసినట్లయితే మొత్తం అంతా కూడా కట్ వర్క్ తీసుకున్నారు అనమాట. గోల్డెన్ లో కూడా మనకి ఏంటంటే కట్ వర్క్ స్టైల్లో తీసుకున్నారు. ఇదంతా కూడా మనకు గోల్డెన్ అనేది ఇచ్చేసి సేమ్ మనకు పింక్ కలర్ తోటే మనకు ఫ్లవర్ డిజైన్ అంతా ఇచ్చేసి దాని మధ్యలో అంతా కూడా అవుట్ లైన్ అంతా కూడా మనకు పింక్ కలర్ తోటి యాడ్ చేశారు. ఇక్కడంతా కూడా మనకు ఫ్లవర్స్ చిన్న ఫ్లవర్స్ అనేది కూడా కంటిన్యూలో వచ్చేసారు. దానిపైన కూడా స్టోన్ వర్క్ అనేది చేశారు. ఓకే, అనమాట. మిడిల్ లో ఏంటంటే మనకు చిన్న ఫ్లవర్ వర్క్ అనేది గోల్డెన్ తోటి చిన్న ఫ్లవర్ వర్క్ ఇచ్చారండి. ఇది కూడా మొత్తం మనకు పళ్ళంతా కూడా ఫిల్ అవుతూ ఇచ్చారనమాట. అండ్ ఈ వర్క్ అనేది మనకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఈ బుటీస్ కూడా చాలా హెవీగా కంటిన్యూ అవుతుంది షోల్డర్ పార్ట్ మొత్తం. అండ్ ఇంకా ఫ్రిల్స్ చూసుకున్నట్టయితే ఫ్రిల్స్ లో అంతా కూడా మనకు క్రీమ్ కలర్ ఇస్తారనమాట. ఓకే, క్రీమ్ కలర్ మీద అంతా కూడా మనకు గోల్డెన్ వర్క్ అనేది ఇచ్చారు. అది కూడా చాలా హెవీగా చేశారు. కలీ వర్క్ అనేది కూడా కంటిన్యూలో కలీస్ వర్క్ అనేది వచ్చారనమాట. మధ్యలో అంతా కూడా మనకు సారీలో ఇచ్చిన ఫ్లవర్ బోర్డర్లు అంతా కూడా మనకి ఫ్లవర్స్ ఇచ్చారు కదా, అదే ఫ్లవర్స్ అనేది కూడా కంటిన్యూలో వచ్చారు. మొత్తం ఒక ట్రీస్ లాగా డిజైన్ తీసుకుని గోల్డెన్ ట్రీస్ మొత్తం దాని మధ్యలో అంతా కూడా మనకు పింక్ కలర్ తోటి బోర్డర్ లో తీసుకున్న డిజైన్ అనేది కంటిన్యూలో ఇచ్చారు. దీంట్లో కూడా మనకు మ్యాంగో మోటివ్స్ చిన్న ఫ్లవర్స్ అనేది కూడా కంటిన్యూలో వచ్చింది. అండ్ దీనిపైన కూడా స్టోన్ వర్క్ ఇచ్చేసారు. అండ్ ఆ కింద బార్డర్ మనకి పైన ఏదైతే ఉందో అదే బార్డర్ కంటిన్యూలో వచ్చేస్తుంది. కట్ వర్క్ బార్డర్ వచ్చేస్తుంది. ఓకే, ఫ్రిల్స్ పార్ట్ అంతా ఇంత హెవీగా వస్తుందండి. బ్లౌజ్ చూసినట్లయితే కూడా మనకు ఇది వచ్చేసి మనకు జూట్ సిల్క్ తీసుకున్నారు. సో హ్యాండ్స్ కూడా సారీలో వచ్చిన డిజైన్ మనకి కంటిన్యూలో ఇచ్చారు. ఫ్రిల్స్ పార్ట్ లో అంతా కూడా మనకి ఇదే డిజైన్ ఇచ్చారు కదా. 3/4 హ్యాండ్స్ కి 3/4 వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ సారీ కలర్ కాంబినేషన్ కానీ ముఖ్యంగా పై కలర్ కూడా చాలా బాగుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకు 3950 పడుతుందండి. ఓకే, సో 3950 ఈ సారీకి చాలా రీజనబుల్. సో ఒక్కసారి వేసుకొని కూడా చూడాలని ఉంది. కలర్ కాంబినేషన్ చాలా హైలైట్ అయింది. అండ్ ముఖ్యంగా ఇది ఈవినింగ్ టైం పార్టీస్ వాటన్నిటికీ కూడా చాలా హైలైట్గా ఉంటుంది. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఇలాంటి డిజైనర్ శారీస్ అన్నీ కూడా మనకి దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ గౌతమ్ నగర్లో ఉన్న ప్రజ్ఞ శారీస్లో అవైలబిలిటీ ఉంది. అండ్ ఇక్కడే కాదు, కూకట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ఫ్రెష్ దగ్గర కూడా మనకి ప్రజ్ఞ శారీస్ ఉంది. సో ఈ 2 బ్రాంచెస్లో ఇప్పుడు ఏదైతే డిజైనర్ శారీస్ కానీ ఎలాంటి శారీస్ చూసినా కూడా ఆ శారీస్ అన్ని విత్ కలర్ కాంబినేషన్ మనకి 2 బ్రాంచెస్లో అవైలబిలిటీ ఉంటుంది. ఓకే అర్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనం పట్టుల వెరైటీస్ చూసాం, డిజైనర్ పీసెస్లో కూడా చాలా వెరైటీస్ చూసాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో వ్యూయర్స్ చూసాం కదా, ఈరోజు ప్రజ్ఞ శారీస్లో చాలా వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ని, మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మంచి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్, బై బాయ్.